బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగింది అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగం ఉంది అంటూ కూడా కీలక మాటలైతే తెలియజేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు కూటమి ప్రజలు కావచ్చు, ఇటు వైసీపీలో కూడా ప్రకంపనలు పుట్టుకున్నాయి. మొత్తానికైతే రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో భారీ అవినీతి జరిగింది అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, లింగమనేని రమేష్లకు శిక్ష తప్పదు అని హెచ్చరించారు. వీరందరూ కలిసి పక్కాగా ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు. ఈ అవినీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భాగం ఉంది అని పేర్కొన్నారు. ఇక లింగమనేని రమేష్ కు మేలు చేసినందుకే ఆయన భూములను పక్కనుంచే సీఎం చంద్రబాబు నాయుడు రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టారు అని, దానికి ఫలితంగానే లింగమనేని హెరిటేజ్ కు రాజధాని సమీప గ్రామం కంతేరు సమీపంలో 18 ఎకరాలు అమ్మారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా భాగం ఉంది అనడం పట్ల అయితే అటు జన సైనికుల్లో కూడా ఆందోళన మొదలైంది. మొత్తానికైతే ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కీలక అంశాలు బయటికి రావాలి అనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ అవినీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భాగం ఉంది అంటూ ఆయన పేర్కొన్న మాటలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఇక ఎవరెవరిని తన దగ్గరికి పంపించి ఇబ్బందులు పెట్టారో ఆ విషయాలన్నీ బయట పెడతాను అంటూ కూడా ఆయన వెల్లడించారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టాలకు విరుద్ధంగా కేసులు పెడుతున్నారు అంటూ కూడా ఆళ్ల ఆరోపించారు. భయపెట్టి కేసులను కొట్టేయిస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రాజధాని సమీపంలో 18 ఎకరాలు అధికారుల ఫిర్యాదులకు భయపడి ఈ కేసులు పెట్టించి తీసుకెళ్తున్నారు అంటూ కూడా ఆరోపించారు. మొత్తానికి రాజధాని సమీపంలో 18 ఎకరాలు ఉన్నాయని, అవన్నిటిని కూడా కబ్జాకు గురయ్యాయి అంటూ కూడా ఆయన ఆరోపణలు అయితే చేస్తూ వచ్చారు. బెదిరించి మరీ కేసులను కొట్టేయించుకుంటున్నారు అని, వ్యతిరేకంగా ఉన్న వారికి అయితే ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా ఆళ్ల పేర్కొన్నారు. తనను కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు, వేధించారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా తొందరలోనే బయట పెడతాను ఆధారాలతో సహా అంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. భూముల మీదుగా పక్క ఎకరాలు ఆయన కూడా బినామీ పేర్లతోటి కొనుక్కొని ఆర్కే హౌసింగ్ పక్కగా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పోయేటట్లుగా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా లింగమనేని రమేష్ గారి పక్కగా వాళ్ళ భూముల మీదుగా పక్కగా వెళుతున్నటువంటి సహాయం చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టారు. కాబట్టి లింగమనేని రమేష్ గారు హెరిటేజ్కి సుమారు 18 ఎకరాలు కంతేరు గ్రామ సమీపంలో కేవలం ఎకరం 8 లక్షల రూపాయలకు మాత్రమే అమ్మటం జరిగింది. రాజధాని అనౌన్స్ అయిన తర్వాత కంతేరు కానివ్వండి, కాజ కానివ్వండి, సిఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో ఎకరం 3-4 కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు ధర మరి లింగమనేని రమేష్ గారు కేవలం 7-8 లక్షల రూపాయలకి ఎకరాలు ఆయన కూడా